క్రీస్తు పేరిట అందరికీ వందనములు. మా సంఘము, మా సహవాసము అని భ్రమలో జీవిస్తున్నటువంటి క్రైస్తవ్యమా మనం సరిదిద్దుకోవాలండి. ఆనాటి అపోస్తలులు నేను పౌలు వాడనని, నేను అపోల్లో వాడనని, నేను కేఫా వాడనని, లేదా నేను క్రీస్తు వాడనని మీరు అనుకొనవద్దు. మనమంతా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారమే, క్రీస్తు సంఘానికి చెందినటువంటి వారము. మనమంతా క్రీస్తు సంఘానికి చెందిన వారము. ఎందుకంటే క్రీస్తు తన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా మనలను కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డలుగా మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి ఆనాటి అపోస్తలులు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, ఆ బెరయ సంఘస్థులు దేవుని వాక్యం బోధిస్తున్న, లేదా దేవుని జ్ఞానం తెలుసుకొని ఉన్నటువంటి పౌలు శీలల యొక్క బోధ అవి వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని బైబిల్ని వారు ఏం చేశారు? పరిశోధించారు, తర్కించారండి. మరి ఈనాటి క్రైస్తవ్యం ఎటువైపు అడుగులు వేస్తుంది ఆలోచించాలండి. ఎందుకంటే నా ఉద్దేశం సేవకుల్ని ప్రేమించకూడదు అని కాదండి. సేవకుల్ని ప్రేమించాలి. దానికంటే మరి ముఖ్యంగా మనం వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి. వాక్యం ద్వారా మన బ్రతుకులను మనము కట్టుకోవాలి. మరి ఈనాటి క్రైస్తవం ఎలా ఉందంటే, మా అయ్యగారు, మా సావాసం అని వ్యక్తులను లేదు సేవకులని ఎక్కువగా ప్రేమిస్తున్నారండి. దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారండి. దేవుని వాక్యాన్ని లేదు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైనా ఏదైనా వారికి కోపం వస్తుందో రాదో తెలియదు, కానీ వాళ్ళ సావాసానికి లేదు వాళ్ళ అయ్యగారికి ఎవరైనా మాట అంటే ఎక్కడా లేని కోపం వస్తుంది. మరి ఇక్కడ దేవుని వాక్యానికి విలువ ఎక్కడిస్తున్నారండి కదండి? ఆనాటి అపోస్తలులు వాక్యమై దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మాటను బట్టి వారు ఏం చేశారంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ క్రీస్తు శిలువ యొక్క మర్మాన్ని, త్యాగాన్ని, రాబోయేటువంటి పునరుత్థాన దినమును గురించి వారు